ఆనంది గురించి గుండె పగిలే నిజం తెలుసుకున్న ఆదిత్య, ఇందుమతి చెంప పగలగొట్టి జీవనికి షాక్ ఇచ్చిన సునంద, ఇదంతా ఎలా జరిగింది తెలుసుకునే ముందు మా వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి. మీరిచ్చే ఒక లైక్ మా ఛానల్కి ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది. ఆదిత్య అయితే చాలా దిగులుగా ఆలోచిస్తూ ఉంటాడు. అది చూసిన సునంద అయితే లాభం లేదు, ఆదిత్యని ఇలా వదిలేస్తే నాకు దూరం అయిపోయేలా ఉన్నాడు, ఎట్టి పరిస్థితిలోనూ ఆదిని ఎలా వదలకూడదు. ఆ ఆనంది తను ఏవోటి ప్లాన్స్ చేసి ఆదిత్యాన్ని తన వైపు తిప్పుకోవాలని చూస్తుంది. అలా జరగడానికి వీల్లేదు. ఇక ఎప్పటికీ ఆనంది మా ఇంటి కోడలుగా అడుగు పెట్టడానికే వీల్లేదు అంటూ సునంద అయితే ఆదిత్య దగ్గరికి అయితే వెళ్తుంది. ఆది, ఏం చేస్తున్నావు, ఎందుకంత దిగులుగా ఆలోచిస్తున్నావు అంటూ అడగంగానే, అబ్బే ఏం లేదు మమ్మీ, ఏమీ లేదు అంటూ చెప్తూ ఉంటాడు ఆదిత్య అయితే. చూడు, నువ్వు మర్చిపోవలసిన వాళ్ళని మర్చిపోకుండా ఇలా గుర్తు పెట్టుకుని బాధపడుతూ ఉంటే ఎలా చెప్పు. నీకు ఎప్పుడో చెప్పాను, ఆనంది నీ జీవితంలోంచి వెళ్ళిపోయింది, ఇక నీకు ఆనందికి ఎలాంటి సంబంధం లేదో, తన గురించి మర్చిపోమని చెప్పినా నువ్వెందుకు పదే పదే తన గురించే ఆలోచిస్తున్నావు. నీకు తనే కావాలి అనుకుంటే నేనే దూరంగా వెళ్ళిపోతానని చెప్పినప్పుడు కూడా ఎందుకు నువ్వు ఇంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు. చూడాది, నేను ఈ ఇంట్లో ఉండాలి అనుకుంటే నువ్వు ఖచ్చితంగా విడాకుల పేపర్ల మీద సంతకం పెట్టి మళ్ళీ పెళ్లి చేసుకోవలసిందే. ఆనంది నీ జీవితంలో ఉండడానికి వీల్లేదని చెప్పి వెళ్ళిపోతుంది. నువ్వు చెప్పినంత తేలిక కాదమ్మా ఆనందిని దూరం చేసుకోవడం. ఆనందియే నా ప్రపంచం, తనని ప్రాణంగా ప్రేమించాను. అలాంటి తనని నీకోసం ఇంట్లోంచి వెళ్ళిపోయినా పట్టించుకోకుండా వదిలేశాను. తను ఏ తప్పు చేసుండదని నా మనసుకి అనిపించినా ఏదీ కూడా పట్టించుకోకుండా తను ఎన్ని కష్టాలు పడుతున్నా తనని దూరంగా వదిలేశాను. ఇప్పుడు తనకి విడాకులిచ్చి నన్ను మళ్ళీ పెళ్లి చేసుకోమని చెప్తే నేను ఎలా చేసుకోగలను? నా భార్యని నేను ఎలా దూరం చేసుకోగలను? నీ దగ్గర ఆనంది కావాలి అని చెప్పలేను. అలాగని ఆనందిని దూరం చేసుకొని నా జీవితంలో ఇంక వేరే వారికి చోటు కూడా ఇవ్వలేను. నా పరిస్థితి ఎవరికీ రాకూడదు అంటూ ఆదిత్య అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక ఉదయం అవ్వంగానే ఆదిత్య అయితే ఆఫీస్కి వెళ్తాడు. ఆనంది కూడా ఆఫీస్కి అయితే వస్తుంది. ఇక ఆనంది కళ్ళల్లోకి అయితే చూస్తాడు ఆదిత్య. అప్పుడే అది గమనించిన ఆనంది అయితే, ఆదిత్య గారికి ఏం జరిగింది, అలా అంత దీనంగా నా వైపు ఎందుకు చూస్తున్నారు, నా మీద జాలి పడుతున్నట్టు ఎందుకు అలా చూస్తున్నారు, ఏమైంది, ఇంట్లో మళ్ళీ ఏదో గొడవ జరిగినట్టుంది అంటూ ఆలోచిస్తూ ఉంటుంది ఆనంది. అప్పుడే ఆదిత్య అయితే, ఆనంది, నీ కారణంగా ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు, నిన్ను దూరం చేసుకోమని మమ్మీ చెప్తుంది, నువ్వు లేకుండా నేను బ్రతకలేను అంటూ ఆనంది కళ్ళల్లోకి చూస్తూ ఆదిత్య అయితే అనుకుంటూ ఉంటాడు. ఇంతలో ఇక ఆనంది అయితే తన వర్క్ తను చేసుకుంటూ ఉంటుంది. మరొక వైపు ఆదిత్య కూడా తన క్యాబిన్లో అయితే వర్క్ చేస్తూ ఉంటాడు. ఇంతలో ఆనందికి అయితే ఫోన్ వస్తుంది. అప్పుడే జ్యోతి అయితే ఫోన్ చేస్తుంది. ఆనంది, నేను నిన్నొకసారి కలవాలి, నీతో మాట్లాడాలి అంటూ జ్యోతి ఫోన్ చేయంగానే, జ్యోతమ్మ, నువ్వు నాతో మాట్లాడతావా, ఇప్పుడే వస్తాను జ్యోతమ్మ అంటూ చెప్పంగానే, కంగారు లేదు ఆనంది, నీ వర్క్ పూర్తయిన తర్వాతేరా, నా కోసం నువ్వు ఆఫీస్ నుంచి వచ్చేవలసిన అవసరం లేదు అంటూ చెప్పంగానే, సరే జ్యోతమ్మ, ఒక 1/2 అవర్లో నా వర్క్ అయిపోతుంది, అయిపోయిన వెంటనే వచ్చేస్తాను అంటూ చెప్తూ ఉంటుంది ఆనంది అయితే. అప్పుడే ఇక వర్క్ పూర్తయిన తర్వాత ఆనంది అయితే ఆదిత్యకి చెప్పి కంగారుగా అయితే బయటికి వెళ్తుంది. ఇదేంటి, ఆనంది ఇంత కంగారుగా బయటికి వెళ్తుంది, ఏం జరిగింది అంటూ ఆదిత్య అయితే ఇక వెనకాలే వెళ్తాడు. అప్పుడే జ్యోతి అయితే ఆనంది కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇక జ్యోతి దగ్గరికి అయితే వెళ్తుంది ఆనంది. ఏంటి జ్యోతమ్మ, ఎందుకు రమ్మన్నావు అంటూ అడుగుతూ ఉండగా, నీ జీవితం గురించి అక్కడ పద్మమ్మ సింహాద్రి గారు ఎంతగానో కుమిలిపోతున్నారు,
పద్మమ్మ అయితే కనీసం తిండి కూడా తినకుండా నీకోసమే బాధపడుతూ ఉంది. నేను అది గమనించాను. నువ్వు ఏ తప్పు చెయ్యలేదని నిరూపించుకోవడానికి ఎలాంటి ప్రయత్నం చెయ్యడం లేదు. ఏదోటి ప్రయత్నం చెయ్యకుండా నీకు ఎలా తప్పు చెయ్యలేదని నిరూపించుకుంటావు అంటూ ఇక జ్యోతి అడుగుతూ ఉండగా, నా ప్రయత్నం నేను చేస్తున్నాను జ్యోతమ్మ. ఖచ్చితంగా తప్పు చెయ్యలేదని నిరూపించుకోవడానికి ఏదోటి సాక్ష్యం సంపాదించి తీరుతాను అంటూ అనంగానే అప్పుడు ఇక జ్యోతి అయితే చెప్తూ ఉంటుంది, నువ్వెప్పుడో సాక్ష్యం సంపాదిస్తానంటే కుదరదు. ఆదిత్యకి మళ్ళీ పెళ్లి చేస్తానని, నీకు ఆదిత్యకి విడాకులు ఇప్పిస్తానని సునంద గారు అంటున్నారు. ఆ మాట విని నేను నీ దగ్గరికి వచ్చాను. ఆదిత్య జీవితంలోంచి నువ్వు గనుక వచ్చేస్తే ఆదిత్య జీవితం నాశనం అయిపోతుంది, ఇటు నీ జీవితం నాశనం అయిపోతుంది, నీ తల్లి తండ్రి తట్టుకోలేరు అంటూ జ్యోతి అయితే చెప్పంగానే అప్పుడే ఉన్నట్టుండి సడన్గా ఆనంది అయితే కళ్ళు తిరిగి పడిపోతుంది. అప్పుడు ఇక జ్యోతి అయితే కంగారుగా, కుట్టి ఏం జరిగింది కుట్టి, ఏమైంది అంటూ ఇక పిలుస్తూ ఉండగా ఆనంది అయితే ఏమీ మాట్లాడలేదు. ఇక స్పృహ కోల్పోవడంతో కంగారుగా జ్యోతి అయితే ఆనందిని హాస్పిటల్కి అయితే తీసుకుని వెళ్తుంది. ఇంతలో ఇదంతా చూసిన ఆదిత్య అయితే వెనకాలే ఫాలో అవుతూ హాస్పిటల్ దగ్గరికి అయితే వెళ్తాడు. ఇంతలో డాక్టర్ అయితే ఆనందిని చెకప్ చేసి తను ప్రెగ్నెంట్ అని చెప్పంగానే ఆ మాటకిక జ్యోతి అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది. శివయ్య, కుట్టి జీవితం ఎక్కడ నాశనం అయిపోతుందో అనుకున్నాను. తనకి జీవితం నిలబెట్టడానికి ఒక మార్గాన్ని చూపించావు. తను ప్రెగ్నెంట్ అని తెలిస్తే ఖచ్చితంగా సునంద గారు తనని కోడలుగా ఒప్పుకుంటారు, పాత కోపాలన్నీ మర్చిపోతారు అంటూ అనుకుంటూ ఉంటుంది జ్యోతి. ఇంతలో ఈ విషయం తెలుసుకున్న ఆదిత్య అయితే ఏమీ మాట్లాడలేక మౌనంగా అయితే ఇంటికి వెళ్ళిపోతాడు. ఇక ఆదిత్యాన్ని చూసి అప్పుడే సునంద అయితే ఏం నిర్ణయించుకున్నావు అంటూ అనంగానే, ఏంటి మమ్మీ నిర్ణయించుకునేది? రెండో పెళ్లి చేసుకోవడం అంటే అంత తేలిక అనుకున్నావా? ఆనందిని నేను వదులుకోలేను, తనని దూరం చేసుకోలేను. తనిప్పుడు తల్లి కాబోతుంది, తనని ఎలా వదిలేసుకోను, నా బిడ్డని నేను ఎలా దూరం చేసుకోను అంటూ ఆదిత్య అయితే అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఆనంది ప్రెగ్నెంట్ అని తెలుసుకున్న సునంద అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో ఇక శ్రీను అయితే తాను సంపాదించిన సాక్ష్యాలైతే తీసుకుని వస్తాడు. మీరు అనుకుంటున్నట్టు మా అమ్మాడి ఏ తప్పు చెయ్యలేదో ఒక్కసారి చూడండి అంటూ తను తీసుకువచ్చిన సాక్ష్యాలైతే ఇవ్వంగానే అవి చూసిన సునంద అలాగే ఆదిత్య అయితే చాలా బాధపడుతూ ఉంటారు. మమ్మీ, ఆనంది ఏ తప్పు చేయకపోయినా ఇన్ని రోజులు తనని ఎంతగానో బాధ పెట్టాము. మన మాటలతో తన మనసు గాయపడేలా చేశాము. చాలా పెద్ద తప్పు చేశాము. నేను ఆనంది పట్ల చేసిన తప్పుకి ఎన్నిసార్లు క్షమాపణ చెప్పినా నా తప్పుని నేను సరిదిద్దుకోలేను అంటూ ఆదిత్య అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక ఇదంతా చేయించింది ఇందుమతి అని తెలుసుకున్న సునంద అయితే ఇక ఇందుమతి చెంప అయితే పగలగొడుతుంది. నా కోడలు నాకు దూరం అయ్యేలా చేశావు, నా కొడుకు బాధపడేలా చేశావు, నా నోటుతోనే నా కోడల్ని అనరాని మాటలు అనేలా చేశావు, నా చేత్తోనే తనని బయటికి గెంటేసేలా చేశావు, నిన్ను ఎట్టి పరిస్థితిలో క్షమించను అంటూ సునంద అయితే ఇందుమతికి వార్నింగ్ ఇస్తుంది. ఇంతలో ఇక వాయిస్ జీవనదని తెలుసుకున్న సునంద అయితే ఇక జీవనకైతే వార్నింగ్ ఇస్తుంది. నువ్వు ఈ ఇంట్లో ఉండడానికే వీల్లేదు, నువ్వు ఇంటి కోడలుగా పనికిరావు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు, నువ్వు ఇంటి కోడలుగా ఉండడానికి నేను ఒప్పుకోను అంటూ సునంద అయితే జీవనికి ఊహించిన షాక్ అయితే ఇస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.